హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మళ్ళీ మంచి శుభవార్త తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ జిల్లాలలో మాత్రమే జమ. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మంచి శుభవార్త తెలపడం అయితే జరిగింది. ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులతో తెలంగాణలో ఇటువంటి జిల్లాలలో మొదటిగా కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వివిధ రకమైన ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా మనకైతే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను మొదటగా ఎటువంటి జిల్లాలలో ఎవరెవరి ఖాతాలలో ఎప్పటి నుంచి ఎవరెవరికి అసలు ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తారా ఇవ్వరా దీనిపైన పూర్తి మొత్తం క్లారిటీతో సమాచారం అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక 5 నిమిషాల సమయం మీరు వీడియోలో పెట్టినట్లయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన విషయాలు, అప్డేట్లు అనేది మీకు ఇక్కడ పూర్తిగా క్లారిటీగా చెప్పడానికి మీకైతే వీలుంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని మీకోసం తీసుకొని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో దాదాపు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేకపోయారని అయితే ప్రతిపక్ష నేతలు మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతుండడం అయితే జరుగుతుంది. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల కోసం భారీ బడ్జెట్ అనేది మనకైతే తీసుకొని రావడం అయితే జరిగిందని అయితే చెప్పడం అయితే జరిగింది. అసలు ఈ కొత్త పెన్షన్లు అసలు ఇస్తారా ఇవ్వరని చాలామంది అయితే ఆశలు అనేది కోల్పోవడం అయితే జరిగింది. ఇక అటువంటి వారందరికీ తిరిగి మళ్ళీ ఆశను పుట్టించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల జాబితా అనేది మనకి జూలై నెలలో విడుదల చేయడం అయితే జరుగుతుంది. మొదటి స్టెప్పు. ఇక రెండో స్టెప్పు, ఇక ఆ జాబితాలో ఎవరైతే అర్హుల పేర్లు ఉన్నాయో ఆ అర్హులై ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి పేర్ల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నట్టుగా వెల్లడించడం అయితే జరిగింది. ఇక మంత్రి సీతక్క ఒక సమావేశంలో మాట్లాడుతూ మేము ఇచ్చిన హామీని నెరవేర్చడానికి మా వంతు 100% ప్రయత్నాలు చేస్తుండడం అయితే జరుగుతుంది. ఇక ఏదైతే కుటుంబంలో ఎవరికైతే మనుషులకు అప్పులు, బాధలు, ఇబ్బందులు ఉంటాయో ప్రభుత్వానికి కూడా అలాంటి బాధలు, ఇబ్బందులు ఉన్నాయని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ఆశను ఇంకొక 2-3 నెలలలో నెరవేర్చబోతున్నామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఏదైతే మహిళలకు 2,500 రూపాయల కోసం మార్చి 8వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు వనపర్తి సభలో వాళ్ళకు మహిళలకు 2,500 రూపాయలు కూడా నెల పంపిణీ చేస్తామని, పెళ్ళై ఉండి 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎటువంటి అర్హత పెన్షన్లు అనేది తీసుకొని వారు దీనికి అర్హులను కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇక అటు మహిళలకు 2,500 రూపాయలు, ఇక వికలాంగులకు, వృద్ధులకు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఇక వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు. ఇటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కానీ, పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కానీ ఇటువంటి పథకాల కింద పెన్షన్ డబ్బులు అనేది ఆగస్టు నెలలో పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది.
ఇక అదేవిధంగా అర్హులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ పెన్షన్లను పంపిణీ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేపించుకొని ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా చాలామంది కామెంట్ చేసిన ప్రశ్న ఏంటంటే, మాకు పోయిన నెల పెన్షన్లు అనేది ఇప్పటివరకు ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదన్న అని అయితే మాది నిజామాబాద్ జిల్లా, మాది మహబూబ్ నగర్ జిల్లా, మాది ఖమ్మం, మాది నల్గొండ అని కామెంట్ చేసి మాకు పోయిన నెల 4,010 రూపాయల పెన్షన్లు అనేది ఇంకా మా ఖాతాలలో జమ కాలేదని చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఇటువంటి వారందరికీ తిరిగి ఎవరికైతే ఈ నెల పెన్షన్లు అనేది అంటే పోయిన నెల పెన్షన్లు పంపిణీ చేశారు కదా, ఆ పెన్షన్లు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వాళ్ళందరికీ జూన్ నెలలో ఇచ్చే పెన్షన్లు ఏవైతే మే నెల పెన్షన్లు ఉన్నాయో ఈ జూన్ నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్లు తిరిగి మళ్ళీ పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క. ఇక ఎవరికైతే గత నెల పెన్షన్లు ఇప్పటివరకు ఇంకానైతే జమ కాలేదో వాళ్ళని ఏమాత్రం దిగులు పడొద్దని అయితే చెప్పడం అయితే జరిగింది. తిరిగి వాళ్ళ పెన్షన్లు అనేది ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేయడానికి భారీగానైతే కసరత్తులు చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అటువంటి పెన్షన్లు కానీ ఈ పంపిణీ చేయబోతున్న కొత్త పెన్షన్లు కానీ ఈ జూన్ నెలలో చివరి వారం నుంచి పంపిణీ చేయబోతున్న ఈ పెన్షన్లు కానీ మీ ఖాతాలలో సరైన టైంకి పంపిణీ చేసిన టైంకే మనకి ఏదైతే ఆ నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఆ నెలలోనే రావడానికి ఎటువంటి అప్డేట్ చేసుకోవాలని చాలామంది అయితే అడగడం అయితే జరిగింది. ఇక ఎటువంటి సెట్టింగ్ చేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఎవరికైతే ఆ నెల పెన్షన్లు ఆ నెలకే రాకుండా వేరే నెలలో వస్తున్నాయో అటువంటి వారందరూ మీ ఖాతా అనేది చెక్ చేసుకొని ఉండండి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మీ ఫోన్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉండాలని కూడా వెల్లడించడం అయితే జరిగింది. మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి. అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ కొత్త పెన్షన్లను చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఎవరికైతే ఈ అప్డేట్స్ అనేది లింక్స్ అనేది చేయించుకొని ఉండలేకపోయారో వారికి ఆ పెన్షన్లు అనేది వారి ఖాతాలలో జమ కావని అయితే వెల్లడించడం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా అర్హుల జాబితా అనేది జూలై నెలలో పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట కొత్త పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో. ఇక ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక మనకి తెలంగాణలో చాలా వరకు అయితే కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తుండడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కూడా జూన్ నెల చివరి వారం, జూలై నెల 2వ వారం వరకు అయితే పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ తెలంగాణలో దాదాపు 3 నెలల బియ్యం అనేది ఈ జూన్ నెలలోనే మనకైతే వానాకాల బియ్యం 3 నెలల బియ్యం అనేది ఒకేసారి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి మనకైతే అన్ని జిల్లాలలో బియ్యం అనేది రావడం అయితే జరిగింది. ఇక 3 నెలల బియ్యం అనేది 3 సార్ల తంబ అనేది వేలిముద్ర పెట్టి 3 నెలల బియ్యం తీసుకుపోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ కూడా ఈ వానాకాలం 3 నెలల బియ్యం మనకైతే ఒకేసారి ఇవ్వడానికి కారణాలు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇటువంటి కీలకమైన అప్డేట్స్ ఏదైతే తెలంగాణ పెన్షన్లు కానీ, రైతు భరోసా నిధులు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన పథకాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇక రాబోతున్న వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్లో నోటిఫికేషన్ సింబల్ హ్యాండ్లోనైతే పెట్టుకొని ఉండండి. ఇక ఈ రోజుకు సంబంధించిన అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ గైస్.